आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे स्थावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు మార్చి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ బహుళ అమావాస్య తదుపరి పాల్గొన మాస ప్రారంభం పాల్గొన శుద్ధ సప్తమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు వరుసగా కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశిలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రాల వరకు వరుసగా కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు చంద్ర సంచారం. ఈ వారంలో చంద్రుడు కుంభరాశిలో శనితో సమాగం చెందుతున్నాడు, రవితో సమాగం చెందుతున్నాడు. మీనరాశిలో బుధ తర్వాత రాహుతో కూడా సమాగం చెందుతున్నాడు. తదుపరి మేషరాశిలో గురుతో కూడా సమాగం చెందుతున్నాడు. ప్రత్యేకంగా కుంభరాశిలో శుక్రుడితో కూడా చంద్రుడు సమాగం చెందుతున్నాడు. ఈ వారంలో గ్రహస్థితులలోని కొన్ని మార్పులు. 10వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉత్తరాభాద్ర 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 11వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 2వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం. 12వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 14వ తేదీ పూర్వాభాద్ర 4వ పాదంలో రవి ప్రవేశం. మీన సంక్రమణము ఈ వారంలో 14వ తేదీ రవి మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి మీన సంక్రమణం ప్రత్యేకంగా జరుగుతున్నది. 15వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 3వ పాదంలో కుంభే కుజః మకర రాశిలో నుంచి ఉచ్చస్థితిలో నుంచి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించడం ఈ వారంలో జరుగుతున్నది 15వ తేదీ. అదే రోజు శతభిష నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 16వ తేదీ రేవతి నక్షత్రం 1వ పాదంలో బుధుని ప్రవేశం. అదే రోజు భరణి నక్షత్రంలో 3వ పాదంలో గురువు యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో ప్రత్యేకంగా మీన సంక్రమణము కుంభకుజుని యొక్క ఫలితాలు విశేషంగా ఉన్నాయి. మరికొన్ని విశేష పర్వదినాలు. 10వ తేదీ సర్వేషాం అమావాస్య, అందరికి కూడా అమావాస్య ఆచరణ. 11వ తేదీ పాల్గొన మాసం ప్రారంభమవుతున్నది. 13వ తేదీ పుత్ర గణపతి వ్రతం, ప్రత్యేకంగా ఈ యొక్క వ్రతం పాల్గొన శుద్ధ చవితి నాడు చేయబడుతున్నది. అదే రోజు తిల చతుర్థి అని కూడా అంటారు, అది ఒక ప్రత్యేకత ఉంది. 14వ తేదీ మీన సంక్రమణం. 15వ తేదీ కుంభరాశిలోకి కుజుడు. 16వ తేదీ ద్విపుష్కర యోగం, ఇది కూడా ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహాలను బట్టి, గ్రహస్థితులను బట్టి ప్రత్యేకంగా వార ఫలాలు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృత్తిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని కదలికలు ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో కొంత ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల విషయంలో కానీ, కుటుంబ వ్యవహారాలలో కానీ కొద్దిగా మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో అయినంత వరకు 13వ తేదీ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రత్యేకత 13, 14వ తేదీలో.
అలాగే 10వ తేదీ కూడా ఈ వారం ప్రారంభంలో కూడా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. 11, 12వ తేదీలు కొంతవరకు మానసికంగా, శారీరకంగా కొంత విచారంలో ఉంటారు. లేదా కుటుంబ బాధ్యతలు కొంత సతమతమవుతాయి. ఆర్థిక పరిస్థితులు సతమతమవుతాయి. అనుకోకుండా మాతృవర్గ బంధువుల యొక్క కలయిక కానీ, లేదా బంధువులతో కానీ, మిత్రులతో కానీ ప్రయాణాలు కానీ ఇత్యాదులు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 15, 16వ తేదీ ఒకంత అనుకూలత కనిపిస్తున్నది. అయితే ఈ వారంలో చాలా వరకు మీకు వ్యయ ప్రయాసాలకు, అంటే శారీరక మానసిక శ్రమలతో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్వహించే పనులు కానీ, కొన్ని ప్రత్యేక నిర్ణయాలు కానీ తీసుకునేటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. మరి ఎవరికైనా మేషరాశి వారికి కోర్టు వ్యవహారాలు కానీ, ఇతరత్ర ప్రభుత్వపరమైనటువంటి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, సోదరులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, అలాగే మీకు ప్రత్యర్థులకు సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఈ వారంలో మీకు ఎక్కువ ఉత్సుకత ఉంటుంది. దాని గురించి ఆలోచించవలసి ఉంటుంది. అయితే మొత్తం మీద ఒక మొండి ధైర్యంతో కొన్ని పనులు చాలా చక్కగా చక్కబెట్టుకుంటారు. అయితే చాలా వరకు ఈ వారంలో కొంత ఊపిరి సెలపని పనులతో సతమతమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలమైనటువంటి ఫలితాలు, కుటుంబ వ్యవహారాలు, పరస్పర భార్య పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత అనుకూలత ఉంది. అయితే బంధువర్గాలు, మిత్రవర్గాలతో ఆర్థికపరమైన సమస్యలు కానీ, సోదరులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, వాటికి సంబంధించిన విషయంలో కూడా కొంత సతమతం అవుతారు. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత పనులు, మీరు చేయవలసినటువంటి పనులు కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. శారీరకంగా కొంత అలసటతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకోకుండా ఈ వారంలో మీకు ఆర్థిక వనరులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఖర్చులు కూడా అధికంగానే కనబడుతున్నాయి. బంధువులతో కొంత నిష్ఠురాలు కూడా కనబడుతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో కొంత అనుకూలతలు ఉన్నాయి. ఏదో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ కొంత అవమానాలు, మానసికంగా ఇబ్బందులు, ఇలాంటి పరిస్థితులతో కూడా మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కృత్తికా నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రత్యేకమైన పూజ అయినంత వరకు మీన సంక్రమణానికి సంబంధించి సూర్య అష్టోత్తరాలు ఇత్యాదులు సలుపుకోండి. ప్రత్యేకంగా చవితి రోజున గణపతి ఆలయాన్ని సందర్శించుకోండి. గణపతి పూజలు ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు మునుముందు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక త్రిపాదం, రోహిణి మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో కలగబోతున్నటువంటి మార్పుల మూలకంగా ఆర్థిక పరంగా కొంత సంతోషాన్ని కలుగజేసేటువంటి విషయాలు ఉన్నాయి. రావలసిన డబ్బు సకాలంలో వస్తుంది. ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుంది. వృత్తిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రత్యేకమైన అధికారులతో కలుసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలా వరకు ప్రయాణాలతో సతమతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అర్థంచ స్వకులాచార గృహలాభ శుభభోజనం. ప్రత్యేకంగా ఏదో ఒకటి మీకు వ్యక్తిగతంగా కానీ, కుటుంబపరంగా కానీ సంబంధించినటువంటి ప్రత్యేకమైన పనులు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతమందికి విదేశీయానాలు, వీసా సంబంధమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి అంటే అనుకూలంగానే మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభంలో మీరు దాదాపుగా ఎలాంటి స్థిర నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. ప్రత్యేకంగా మీరు 11, 12వ తేదీలలో బంధువర్గ, మిత్రవర్గాల సమావేశాలతో పాల్గొంటారు. ప్రత్యేకమైన విందులు, వినోదాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రాధాన్యత ఉంది. 13, 14వ తేదీలలో కూడా ఆధ్యాత్మిక విషయాలకు, ఆధ్యాత్మిక విషయాలకు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించుకునేటువంటి అవకాశాలతో పాటు కొద్దిగా ప్రయాణ సన్నాహాలు కూడా చేస్తున్నట్టుగా కనబడుతుంది. మరి 15, 16 కొంతవరకు సౌఖ్యకరమైన జీవితాన్ని అనుభవించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో వృషభ రాశి వారికి, ప్రత్యేకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల యొక్క అండదండలు కానీ, ప్రజాభిమానాలు చూరగొనేటువంటి అవకాశాలు కానీ వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువగానే కనబడుతున్నాయి.
కృత్తికా నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో చాలా సంతోషదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు, అలాగే బంధువర్గ మిత్రవర్గాలతో కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఉండవచ్చు. రోహిణి నక్షత్ర జాతకులకు కాస్త చికాకులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ కూడా కొన్ని విషయాలలో మీకు ఉత్తేజంగా కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఆనందాన్ని కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తరచు ప్రయాణాలతో అలసటలతో ఇబ్బందులు కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన చిన్నపాటి స్వల్ప వాద వివాదాలు చెలరేగే అవకాశాలు కూడా ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొంత శ్రద్ధ చూపవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజలు, మీరు గణపతి వ్రతం లేదా గణపతికి సంబంధించినటువంటి పూజలు, గణపతి దేవాలయ సందర్శన, కొన్ని సందర్భాలలో మీరు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆంజనేయ స్వామిని కానీ జపించుకోవడం కానీ లేదా పూజలు చేసుకోవడం కానీ కూడా జరిగితే కొంత అనుకూలంగానే ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి సంబంధించి ఈ వారంలో చాలా వరకు కీలకమైన అంశాల మీద ఎక్కువగా ఆలోచనలు, చర్చలు, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయాలు, కోర్టు వ్యవహారాలు, రాజకీయపరమైనటువంటి పలు సమస్యలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు, సోదరులకు సంబంధించినటువంటి సమస్యలు, వీటితో కొద్దిగా సతమతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు 10వ తేదీ అయినంత వరకు ముఖ్యాంశాలను వదిలివేయడం మంచిది. 11, 12, 13, 14వ తేదీల వరకు అన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు కూడా మీరు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇతరుల సహకారాలు, సామాజికపరమైన కుటుంబపరమైనటువంటి సమస్యలకు సంబంధించిన విషయాలు కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీకు అనుకోకుండా 15, 16వ తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు సలిపేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీరు అధికారాన్ని కానీ లేదా అధికార పదవుల విషయంలో కానీ బాగా మీరు తెంపు చేసి చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పని సాధించాలన్న నెపంతో కూడా ఉంది. ఏది ఏమైనా కొంత ఆర్థికపరమైన పుష్టి కూడా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో స్వల్ప మార్పులు కూడా వస్తున్నాయి. కొద్దిపాటి తగాదాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలతలు కూడా చాలా బాగా ఉన్నాయి. శరీరంలో మాత్రం కొద్ది మార్పులు, శరీరంలో అంటే ఆరోగ్య విషయంలో కొద్ది మార్పులు, లేదా మీ సంతానం ఆరోగ్య విషయంలో కూడా కొద్ది మార్పులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణాల మూలకంగా బాగా అలసిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువగా కొద్దిగా ఆలోచనలతో సతమతం అవుతుంటారు. కానీ కొన్ని వ్యవహారాల విషయాలు మీకు కొంత సంతృప్తిని కలుగజేస్తాయి. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలతో కొద్దిగా స్త్రీ మూలక సంబంధమైనటువంటి సమస్యలతో సతమతమవుతారు, లేదా కొద్ది వాద వివాదాలతో మీరు కొద్దిగా నిరుత్సాహపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ వారంలో మీరు బంధువులతో నిష్ఠూరాలు కానీ సోదరులతో నిష్ఠూరాలు కానీ కూడా కలిగేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కనబడుతున్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. ఈ వారంలో పునర్వసు నక్షత్ర జాతకులు అయినంత వరకు బంధు విరోధాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలు, కుజ సంబంధమైనటువంటి పూజలు, కుజునికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి, కొంత అనుకూలతగా ఉంటుంది. అలాగే గణపతికి సంబంధించిన స్తోత్రాలు కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి కొన్ని మార్పుల మూలకంగా కొన్ని నిందలు లేదా నిష్ఠూరాలు, ఆర్థికపరమైన సమస్యలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక కలహాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక వివాదాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత స్థాన మార్పు కానీ ఏదైనా ఒక మార్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం ప్రారంభం మీకు 10, 11, 12వ తేదీలు అంత అనుకూలత కావు.
ఎలాంటి స్థిర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, మానసిక శారీరకంగా ఎక్కువ అలసటతో ఉంటారు. కొన్ని సందిగ్ధమైనటువంటి సమస్యలతో సతమతమవుతుంటారు. 13, 14, 15, 16వ తేదీలలో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోగలుగుతారు, ఆచరించగలుగుతారు. ఏది ఏమైనా ఈ వారంలో కర్కాటక రాశి వారు ఆచితూచి ముందుకు పోవలసి ఉంటుంది. ఆర్థికపరమైన విషయంలో కొంత ప్రతికూలతలు, అనుకూలతలు అంటే కొంత ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంత స్వల్ప మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీరు అయినంత వరకు అనుకోగా ఉండవలసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కర్కాటక రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఎలాంటి స్థిర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, ఇతరుల మీద ఆధారపడుతున్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాజకీయ రంగాలు, వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఈ వారంలో కొంతవరకు కొన్ని సమస్యలను, కొన్ని ముఖ్య విషయాలను వాయిదా వేసుకోవడం మంచిది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు బంధువులతో నిష్ఠూరాలు, వాద వివాదాలు, చిన్నపాటి ప్రయాణాలు, తర్వాత కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. అయితే మీరు అయినంత వరకు ఆధ్యాత్మికంగా దైవ చింతనతో ఈ యొక్క సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకు వ్యవహారాల శైలి బాగానే ఉంది. ఆకస్మికంగా మీకు కొన్ని సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలంగా ఉంటాయి. అయితే శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయి ఉంటారు. అనుకున్న పనులు అంటే వేళ తప్పిన భోజనాలు ఇత్యాదులతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కొద్దిగా కొత్త వారితో మిత్రత్వం, కొత్త స్నేహితులతో సంబంధాలు ఏర్పడడం, కొత్త వారితో సహకారాలు పొందేటువంటి అవకాశాలు పుష్యమి నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు తరచు శారీరక శ్రమలు, ప్రయాణాలు, ఖర్చులు, ఆర్థిక విషయాల సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు, కొద్దిగా ఆలస్యంగా తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజ. సుబ్రహ్మణ్య స్తోత్రం చేసుకోండి, గణపతి స్తోత్రం కూడా పఠించండి, మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించండి. అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో చాలా కీలకమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధంగా ఖర్చులు, ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, సోదరులకు సంబంధించినటువంటి సమస్యలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనుల గురించి ఆలోచించేటువంటి విషయాలు, కొద్ది వాదనలు, వివాదాలు ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దూరపు ఒక దుఃఖపు వార్త వినేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సింహరాశి వారు ఈ వారంలో మీరు చాలా గంభీరంగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది. 10వ తేదీ ఇది అంత అనుకూలత కాదు, అంత ప్రతికూలత కాదు. 11, 12, 13, 14 తేదీలన్నీ కూడా చాలా సాధారణంగానే కనబడుతున్నాయి. ప్రత్యేకంగా సింహరాశికి 15, 16వ తేదీలలో కొంత ప్రత్యేకత ఉంది. 13, 14వ తేదీలలో మీరు ఏదైనా దేవాలయ సందర్శన కానీ, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కానీ, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి పరిస్థితులు కానీ, ఇది ఒక రకంగా సింహరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా ఒక ఒత్తిడి మీ మీద పనిచేస్తుంది. కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసినటువంటి ఒత్తిడి కూడా కలుగుతుంది. ఒకవైపు భయం, ఒకవైపు ఆనందం, ఒకవైపు నిరుత్సాహాలతో సతమతమవుతుంటారు. సింహరాశి వారు ఈ వారంలో చాలా వరకు కుటుంబ సౌఖ్యానికి ఎడంగానే ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బరువు బాధ్యతలు బాగా పెరుగుతున్నాయి. దాని మూలకంగా కొంత విశ్రాంతి లేని జీవితం గడుపుతున్నట్టుగా భావనలు ఉంటాయి. అందులో మఖ నక్షత్ర జాతకులకు కొంత విశ్రాంతి అంటే కొంతవరకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో నిష్ఠూరాలు ఏర్పడవచ్చు, కొంతవరకు జాగ్రత్త వహించండి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ ఆర్థికపరమైన విషయాలు చాలా వరకు అనుకూలతలు కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కుటుంబపరమైన వ్యవహారాలలో కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తున్నప్పటికీ కూడా మీకు కొన్ని పనుల యందు అనాసక్తితో ఉండి ఎదుటి వాళ్ళ నుంచి కొన్ని నిష్ఠూరాలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి కూడా ఉంది. సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు వ్యక్తిగత విషయాలు, మీ వృత్తిపరమైన విషయాలు,
తర్వాత ఎదుటివారికి సంబంధించిన సమస్యలతో కొంత సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏదో ఒక ప్రత్యేకత, ఒక ఒత్తిడి మీద పనిచేస్తున్నది కాబట్టి ఆలోచించి మసులుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సింహరాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులకు చేసుకోవలసినటువంటి పరిహారాలు, మీరు ప్రత్యేకంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి సూర్యుని యొక్క అష్టోత్తరము, సూర్య నమస్కారాలు, సూర్యగత పారాయణము, సూర్యుని యొక్క మూలమంత్రాలు లేదా సూర్య దేవాలయాన్ని సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే గణపతి, కుమారస్వామి ఈ దేవతలను కూడా మీరు ప్రార్థించుకోండి. కొంత మీ ఆరాటం తగ్గుతుంది, కొంత ధైర్యం చిక్కబడుతుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఏదో తెలియని ఒక ఒత్తిడి బాగా పనిచేస్తుంది. అనుకోని ప్రయాణాలు, దూరదేశ ప్రయాణాలు, కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు, కొంత సానుకూలతలు, కొంత ప్రతికూలతలతో కూడా ఈ వారం కొంత జరుగుతున్నది. ఈ వారం మీకు ఒక ప్రత్యేకమైన సమావేశం ఇంచుమించు ఉంటుంది. అది ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా మీకు 10, 11, 12వ తేదీలన్నీ కూడా కొంత సుదీర్ఘంగా లోతైన ఆలోచనలతో సతమతమవుతారు. 13, 14వ తేదీలలో ఏదో ఒక నియమ నిష్టలు కావచ్చు, ఒక నియంత్రించుకోవాల్సినటువంటి పరిస్థితి కావచ్చు, ఏదైనా కొద్దిగా అకాల భోజనాలతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కొంతవరకు ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించినదే కనబడుతున్నది, లేదా ఏదో ఒక అనుకోని సంఘటనలకు సంబంధించినటువంటిది కూడా కనబడుతున్నది. 15, 16వ తేదీలు సాధారణంగా ఉన్నాయి. మొత్తం మీద కన్యా రాశి వారికి 13, 14లో ఒక ప్రత్యేకత కనబడబోతున్నది. అయితే ఈ వారంలో ఏర్పడుతున్నటువంటి మార్పుల మూలకంగా వాద వివాదాలు, అనుకోని ప్రయాణాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మీకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి కృషిలో కొంత మంచి రిజల్ట్స్ తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆర్థికపరమైన పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. శత్రువుల మీద విజయం సాధించేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి కన్యా రాశి వారు, కీలకంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి కన్యా రాశి వారు చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో మీరు ఎదుటివారిని అధిగమించి ముందుకు పోతున్నట్టుగా మీకు భావనలు కలుగుతున్నాయి, కొన్ని మార్పులు కలుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏది తోచితే ఆ విధంగా మీరు ప్రయాణం చేసి ముందుకు పోవచ్చు. మీకు ప్రత్యర్థుల మీద విజయం సాధించేటువంటి అవకాశాలు కన్యా రాశి వారికి ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు గృహ సంబంధమైన వ్యవహారాలలో కానీ ఇత్యతలు కానీ అనుకూలతలు బాగానే ఉన్నాయి. అయితే మీ యొక్క స్వవిషయంలో, కుటుంబపరమైన విషయంలో భార్యాభర్తల మధ్యన కాస్త వాద వివాదాలు, కుటుంబ సభ్యులతో వాద వివాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కొంత వైరుధ్యాలు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిడులు ఇవి కనబడుతున్నప్పటికీ మీకు ఇతరుల సహకారాలు మాత్రం బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. కొంత భార్యాభర్తల మధ్యన కానీ పిల్లలతో కానీ కొద్ది ఇబ్బందులు ఏర్పడవచ్చు. చిత్తా నక్షత్ర జాతకులకు ఈ వారంలో మార్పులన్నీ కూడా అయినంత వరకు మీకు అనుకూలతలే కనబడుతున్నాయి. కన్యా రాశి రాజకీయ రంగాలకు సంబంధించిన వాళ్ళు తప్పనిసరిగా మీరు విజయం సాధించేటువంటి దిశలో మీరు ముందుకెళ్ళగలుగుతారు. అలాగే వ్యాపార రంగాలు, వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలతలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వారం మీ రాశ్యాధిపతికి, అంటే మీ వ్యయాధిపతి, మీ రాశి నుంచి 12వ రాశికి సంబంధించిన వ్యయాధిపతి రవి మీకు 7వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అయినంత వరకు భార్య ఆరోగ్యాలు, కుటుంబంలో మరి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యాలు, కొంత మెడికల్ ఎక్స్పెండిచర్ మీకు బాగా పెరుగుతుంది. ప్రయాణాల మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. చిన్నపాటి స్వల్ప విభేదాలు, వివాదాలు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్య సంబంధమైనటువంటి పూజలు, సూర్య శాంతికి సంబంధించినటువంటి పూజలు చేసుకోండి, అనుకూలతలు మీరు సాధించగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి చాలా కీలకమైన విషయాలలో విశ్రాంతిగా ఉండవలసినటువంటి పరిస్థితులలో లోతైనటువంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు.
కాస్త పనులు ఆలస్యంగా జరుగుతున్నప్పటికీ మీకు అత్యంత అనుకూలంగా 11, 12, 13, 14వ తేదీలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. 13, 14వ తేదీల్లో కీలకమైన సమావేశాలు, కీలకమైన వ్యక్తులతో చర్చలు ఇలాంటివి ఉంటాయి. 15, 16వ తేదీలలో కొంత ఆకస్మిక మార్పులు, ప్రయాణాలు, కొన్ని సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు మీకు ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితికి చాలా అనుకూలతలు కనబడుతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఈ వారంలో చాలా వరకు చక్కబడేటువంటి అవకాశాలు, చాలా వరకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కారాలు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. అడపాదడపా మీకు ఉదర సంబంధమైన సమస్యలు కానీ, పిల్లలకు సంబంధించిన విషయాలు కానీ, భార్యకు సంబంధించిన విషయాలు కానీ కొంత మీకు ఇబ్బందులు కలగజేయవచ్చు. సోదరులతో స్వల్ప కలహాలు కూడా ఉండవచ్చు. అయితే మీరు ఈ వారంలో చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీకు అందుబాటులో ఉన్న ఆరోగ్య పరిస్థితుల విషయంలో మీరు తీసుకున్నటువంటి ఆహారాలు ఇట్లాంటి విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తులారాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంత చక్కగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళవచ్చు. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. అడపాదడపా అప్పుడప్పుడు మీకు ఇతరులతో, బంధువులతో నిష్ఠూరాలు ఏర్పడుతున్నాయి. స్వాతి నక్షత్ర జాతకులకు ప్రయాణాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. గృహ సంబంధమైన వ్యవహారాలలో మీకు కొంతవరకు సంతృప్తి కలుగుతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు స్థిర చరాస్తుల విషయాలకు సంబంధించిన విషయంలో కొంత ఊరట కలుగుతున్నది. అయినప్పటికీ కూడా బంధువర్గాలతో, మిత్రవర్గాలతో అత్యంత సన్నిహితులకు సంబంధించిన విషయంలో మాత్రం వాద వివాదాలు ఏర్పడుతున్నాయి. భార్యా తరఫు బంధువులతో కూడా కొన్ని విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొన్ని మార్పులు కోరుకోవచ్చు. అలాగే వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని మార్పులు కోరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ గణపతి స్తోత్రం, గణపతికి సంబంధించిన పూజ, అలాగే మురుగన్ అంటే కుమారస్వామికి సంబంధించినటువంటి పూజ, ఇవి కూడా మీరు చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వృశ్చిక రాశి వారు ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. కొన్ని అడ్డంకులు ఏర్పడవచ్చు. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు కూడా ఏర్పడవచ్చు. భూ సంబంధమైన వ్యవహారాలు, చాలా వరకు న్యాయ పోరాటాలకు సంబంధించిన విషయాలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఈ వారంలో మీరు ప్రయాణాలలో చాలా తగు జాగ్రత్తలు, వాహనాలు నడపడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అయితే మీకు 10వ తేదీ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా, అంటే ఇది నాట్ గుడ్ నాట్ బ్యాడ్ అంటారు దీన్ని. ఇది సాధారణంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్గా అట్లా కనబడుతున్నది. అలాగే 11, 12వ తేదీలు కూడా మామూలుగానే కనబడుతున్నాయి. కానీ ఈ వారం వృశ్చిక రాశి వారికి 13, 14లో ఒక ప్రత్యేకమైన సమావేశం, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు. ఇది ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నిగూఢమైనటువంటి చర్చలు, లోతైన చర్చలు. కాబట్టి 13, 14, 15, 16వ తేదీలన్నీ కూడా చాలా లోతుగా ఆలోచించుకోవడానికి, నిర్ణయించుకోవడానికి, మీకు మీతో పాటు ఇతరులు, ప్రముఖులు, వాళ్లకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా ఇందులో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సహకారం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. సామాజిక పరంగా కూడా గౌరవం లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొంత ప్రముఖులతో అనుబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో అడపాదడపా స్వల్ప మార్పులు లేదా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా సూచించబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, తర్వాత కొత్త వ్యక్తుల పరిచయాలు ఇత్యాదులు లభించే అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు భార్య తరఫు బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ కొంత నిరుత్సాహాలతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోకుండా ప్రయాణాలు కొనసాగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ
కుజుడికి సంబంధించిన స్తోత్రము, రవికి సంబంధించిన స్తోత్రము, ఈ 2 గ్రహాలను ప్రసన్నంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకమైన సన్నివేశం, ప్రత్యేకమైన సందర్భం, ఒక ప్రత్యేకమైన సమావేశం, ఇది కొంత అనుకూల ప్రతికూలకు సంబంధించిన విషయంగా కనబడుతున్నది. 11, 12, 13, 14వ తేదీలన్నీ కూడా చాలా సుదీర్ఘంగా ఆలోచించుకునేటువంటి విషయాలు, కీలకమైన సమస్యలను ఆలోచించుకునేటువంటి విషయాలు. తర్వాత 13, 14వ తేదీల్లో ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు. ఇది కొంత గంభీరంగా, ఇది సామాజిక పరంగా, రాజకీయ పరంగా, కుటుంబ పరంగా లేదా ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించిన పరంగా కూడా ఉంటుంది. 13, 14లో ఒక ప్రత్యేకత ఉంది. 15, 16 కూడా ఒక ప్రత్యేకత ఉంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి 13, 14, 15, 16 అని కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా వరకు మీలో ఒక కొత్త ఉత్సాహం, ధైర్యం, మీ కింద పనిచేసేవారు లేదా ప్రజలు, వారికి సంబంధించిన సహకారాలు ఇవన్నీ కూడా మీకు బాగా ఉంటాయి. సోదరులతో కూడా అనుకూలతలు బాగా ఉంటాయి. ప్రయాణాలు కూడా అనుకూలతలు బాగా ఉంటాయి. అయినప్పటికీ అడపాదడపా మీకు గృహ సంబంధమైన వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు కలుగజేస్తుంటాయి. అయితే మీరు చాలా వరకు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవలసినటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు మీ స్వవిషయంలో కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలలో కానీ తొందరపడి చేయకండి. మీ ప్రొఫెషనల్ కానీ, మీకు ఇతర వ్యాపకాలకు సంబంధించిన విషయాల్లో కానీ చాలా అనుకూలతలే ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశిలో ఒక ప్రత్యేకమైన కొత్త చలనం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి దీన్ని మీరు మీ యొక్క ధైర్య సాహసాలతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు మీకు చాలా అనుకూలతలే ఇస్తున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహం బాగా కనబడుతున్నది. అడపాదడపా బంధువులతో కానీ, సోదరులతో కానీ కొంత నిరుత్సాహం వచ్చినా కూడా మీరు దాన్ని అధిగమించి ముందుకెళ్ళగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఆలస్యంగా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో కొన్ని మంచి అనుకూలతలే మీకు ఏర్పడుతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైనటువంటి విషయాలలో, స్వవిషయాలలో కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని కీలక నిర్ణయాలు, కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాలు అనుకూలతగా ఉన్నాయి. అడపాదడపా బంధువర్గాలు కానీ, మాతృవర్గాలతో కానీ, పితృవర్గాలతో కానీ లేదా భార్యాతరపు బంధువులతో కానీ బంధునిష్ఠూరాలు కొంత ఎక్కువగానే కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీకుగా కొంత ధైర్యంతో, మీకు నచ్చిన పద్ధతిలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయినా కొంత ఓర్పుతో, సహనంతో పోవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ సూర్య సంబంధమైన స్తోత్రం. ఎందుకంటే ఈ రాశికి సూర్యుడు భాగ్యాధిపతి. అలాంటి భాగ్యాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మరి అంతఃక్లేశం గృహఛిద్రం సౌఖ్యహానిమ భోజనం, ఇదంతా కూడా ఏంటంటే అంతరంగికంగా, అంతర్గతంగా ఉండేటువంటి వ్యక్తుల మూలకంగా కలుగుతున్న సమస్యలు మిమ్మల్ని సతమతం పడిస్తాయి. కాబట్టి ఇంటర్నల్ స్ట్రెస్ అంటారు. కుటుంబ వ్యవహారాలు, లొసుగులు, గృహఛిద్రాలు ఇట్లాంటివన్నీ కొద్దిగా ఇండిఫరెంట్గా కనబడుతున్నాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా పరిహారాలు చేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణధనిష్టార్థం మకరం. మకర రాశికి సంబంధించి ఈ వారంలో చాలా వరకు ఆర్థికపరమైన విషయాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. కొన్ని సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. మీ యొక్క ప్రత్యేకమైన కుటుంబ వ్యవహారాల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కలుగుతున్నాయి. అయితే కొంత శ్రమతోనైనా పనులు సాధిస్తారు. కొంత ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు బాగానే కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు చెప్పుకోదగ్గ రోజులు 13, 14, 15, 16 తేదీలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే 10, 11, 12 తేదీలు సాధారణంగా ఉన్నాయి. అయితే ఇది మీకు సన్నిహిత బంధువర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో వారి యొక్క సహకారం తీసుకోవడమో, వారికి సహకారం చేయడమో జరగవచ్చు. అయితే మీరు మీ వృత్తిపరంగా చేస్తున్నటువంటి విషయాలలో దీంట్లో మాత్రం చాలా అనుకూలతలే ఉంటాయి.
మకర రాశికి సంబంధించి ఇంకా కొంతకాలం ఓపిక పట్టవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయంగా కూడా కొన్ని మంచి మార్పులే కలుగుతున్నాయి. ఈ మార్పుల మూలకంగా మీరు ఇంకా ఇతరుల నుంచి కొన్ని హామీలు పొందవలసినటువంటి పరిస్థితి, లేదా మీరు ఇతరులకు ఇచ్చిన హామీలు నెరవేర్చవలసినటువంటి పరిస్థితులు కొంత ఉన్నాయి. అంటే కొంత సందిగ్ధంగానే ఈ వారం మకర రాశి వారికి కనబడుతున్నది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో మాత్రం సంతోషం కలుగుతున్నది. అలాగే సోదర సంబంధం కానీ, సోదరులతో ఉన్నటువంటి అనుబంధాలు కానీ, మాతృవర్గ బంధువులతో కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా అడపాదడపా సంతోషం కలగజేస్తున్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్యన స్వల్ప చికాకులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైన విషయంలో కొంత నిష్ఠురంగానైనా మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో చాలా శ్రద్ధ కలుగుతుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా చేయగలుగుతున్నారు. పిల్లల మూలకంగా కొంత మనశ్శాంతిని పొడగొట్టుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో మకర రాశి వారు కనబడుతున్నారు. మకర రాశి వారు ప్రత్యేకంగా ఈ వారంలో కుజ సంబంధమైన స్తోత్రము, రవి సంబంధమైన స్తోత్రం తప్పకుండా చేసుకోవాలి. లేదా నవగ్రహ స్తోత్రం కూడా చేసుకోండి. ప్రత్యేకంగా గణపతి చతుర్థి గణపతిని మరి దాని మూలకంగా మీరు ఏదైనా పూజ చేసినట్టయితే, గణపతికి సంబంధించేసినట్టయితే కుటుంబంలో కొంత అశాంతి దూరం అయిపోతుంది. మీ సంతానానికి కొంత మేలు కలుగుతుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో చాలా కీలకమైనటువంటి మార్పులు వస్తున్నాయి. ఈ కీలకమైనటువంటి మార్పులు చాలా వరకు మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి మార్పులు కావచ్చు, కొన్ని కొత్త మార్పులు కావచ్చు. ఏది ఏమైనా కొంత ఒత్తిడి కూడా మీ మీద కలుగుతున్నది. దాని మూలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కలుగుతున్నది. ఈ వారంలో మీరు ప్రత్యేకంగా 13, 14వ తేదీలో ఒక కీలక సమావేశంలో పాల్గొంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దాని మూలకంగా మీకు కొంత ముందుకు పోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. 15, 16వ తేదీలు కూడా సాధారణమే. ఎటొచ్చి మీకు 10వ తేదీ కూడా ఏదో ఒక ప్రత్యేకత కనబడుతున్నది. మొత్తం మీద ఈ వారంలో కుంభరాశి వారు చాలా వరకు ఎలర్ట్గా ఉంటున్నారు. అట్లాగే మీ స్వవిషయాలు, సామాజికపరమైన విషయాలు, వ్యవహారాలు, రాజకీయ రంగానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా సమగ్రంగా పరిశీలించుకుంటున్నారు. కానీ మానసికంగా ఏదో ఒక ఒత్తిడి, ఒక చెప్పరాని సమస్యతో సతమతమవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినంత వరకు కుంభరాశికి సంబంధించి స్త్రీలైనా, పురుషులైనా, యువకులైన ఎవరైనా కూడా ఈ వారంలో మీరు చాలా వరకు ఎంత పనిముట్లు, కారాగారాల్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ, వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో కొంతవరకు ఏదో అనుకోని ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఒకంత మీకు వృత్తిపరంగా, అత్యంత సన్నిహితుల పరంగా కొంత మేలు కూడా మున్ముందు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేట వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు అనుకూలంగా ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల కుటుంబ సమేతంగా ప్రయాణాలు కానీ, కొంత ఆనందం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల మూలకం కూడా కొంత ఆనందం పొందగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులకు కూడా కొంత అనుకూలతలే కనబడుతున్నాయి. అన్నిటికన్నా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మీరు ఏదో ఒక శుభకార్యాన్ని నిర్వహించేటువంటి అవకాశాలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే అడపదడప మీకు మీ సంతానంతో కొన్ని వాద వివాదాలు జరగవచ్చు, లేదా పిల్లల విషయంలో కొంత బెంగ పెట్టుకోవచ్చు. కానీ ఏది కూడా మీరు అతిగా ఆలోచించకుండా ఉండి మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత మార్పులు వస్తాయి. ఈ వారంలో మీరు ఖచ్చితంగా శివాలయం కానీ, హనుమదాలయం కానీ, లేదా స్కంద కుమార గణపతిని కానీ ఎవరినైనా మీరు దర్శించుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి. సమీపంలో ఎవరికైనా నరసింహ క్షేత్రం ఉన్నా కూడా దర్శనం చేసుకోండి. కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో చాలా కీలకమైనటువంటి రోజుగా మీకు 15, 16, ఇంచుమించుగా 14, 15, 16వ తేదీలన్నీ కూడా కీలక సమావేశాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి మీ మీద పనిచేస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా ధన ఖర్చులు ఇత్యాదులు కూడా కనబడుతున్నాయి.
11, 12వ తేదీలలో కూడా మీరు సందిగ్ధంగా అసందిగ్ధంగా ఉంటారు. ఒకవైపు అనుకూలత, ఒకవైపు ప్రతికూలతలో సతమతం అవుతున్నట్టుగా ఉంటుంది. 13, 14 అన్నీ కూడా ఇంటికి మీ యొక్క వ్యక్తిగత విషయాలకే ప్రాధాన్యత ఉంది. 15, 16లో కొంత ఊరట కలుగుతున్నది. ఈ వారంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పులు చాలా వరకు మీకు అనుకూలతలు బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఆకస్మిక నిర్ణయాలు, కొంత ఒత్తిడి మీ మీద పనిచేస్తుంది. దాని మూలకంగా మీరు కొన్ని నిర్ణయాలు లేకపోతే కొన్ని కంపల్సరీ పనులు చేయడం వల్ల ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొద్ది ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు, నిష్ఠూర పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దేహార్తిచిత సంతాప కాలాతిక్రమపు బంధుమిత్ర సుహృద్వేష అంటే మీనరాశి వారు ఈ వారంలో ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే ఉండాలి. మీకు తోచిందే మీరు చేయాలి. అలాంటి పరిస్థితిలో ఉంది. కొంతమందికి సోదరులతో వివాదాలు, కొంతమందికి భూ సంబంధమైన సమస్యలు, ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు, చిక్కు సమస్యలు, అలాగే కోర్టుపరమైన వ్యవహారాలు, మరికొందరి విషయంలో ఆకస్మికంగా శస్త్రచికిత్సలు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు ఈ వారంలో అశాంతిగానే ఉంటున్నారు. కానీ ఏదో ఒక పని మాత్రం కంటిన్యూగా చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు విశ్రాంతి తీసుకోలేరు. ఒక ఒత్తిడి ప్రభావం మీ మీద పనిచేస్తున్నది కాబట్టి ఆ ఒత్తిడిని కొంతకాలం మీరు రిలాక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు బాగా ఉంటున్నప్పటికీ సోదరుల మూలకంగా కొంత ఇబ్బందులు, బంధువుల మూలకంగా కొంత ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే భార్య మూలకంగా, భార్య బంధువుల మూలకంగా తల్లితో కానీ వాళ్లతో కానీ వివాదాలు రావచ్చు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కొంత వ్యవహారాలు అనుకూలంగా ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కొద్దిగా ఇబ్బందులు పెట్టుతాయి. అంటే బాగా తికమక పెట్టేటువంటి ఆర్థిక సమస్యలకు అంటే సొల్యూషన్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కొంతవరకు మీకు రిలాక్సేషన్ ఉంది. రేవతి నక్షత్ర జాతకులకు తరచు శారీరక శ్రమలు, ప్రయాణాలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో మీకు ఆనందాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీకు సమీపంలో ఉన్నటువంటి ఏదైనా శివక్షేత్రం కానీ, నరసింహస్వామి క్షేత్రం కానీ, సూర్యక్షేత్రం కానీ ఉన్నట్టయితే తప్పకుండా ఆ క్షేత్రాన్ని సందర్శించుకొని మీరు ఇంత అర్చన కార్యక్రమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మీరు రవి స్తోత్రం, కుజ స్తోత్రం తప్పకుండా చేసుకోండి. దాని మూలకంగా మీకు శారీరక, మానసికంగా కొంత ఇబ్బందులు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలో మీరు ఎలాంటి కీలక నిర్ణయాలకు అంత అనుకూలం కాదు. కొంతకాలం మీరు పొడిగించడానికి ప్రయత్నం చేయండి. ఆవేశంతో చూడేటువంటి పనులు కానీ, అనాలోచితంగా చేసే పనులు కానీ, ఇతరుల ఒత్తిడితో చేసేటువంటి పనులు కానీ అవి విజయవంతం కాలేవు అని తెలుసుకోవాలి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహస్థితులు, రాశులలో మారుతున్నటువంటి గ్రహస్థితులను బట్టి ఈ రాశి ఫలితాలు తెలియజేశాం, పరిహారాలు కూడా తెలియజేశాం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.